బ్రేకింగ్ న్యూస్. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని అంబర్పేటలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితమే ఘటన జరగక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మల్లికార్జున నగర్లో శ్రీనివాస్, అతని భార్య విజయలక్ష్మితో సహా కూతురు శ్రావ్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు రామ్నగర్లో ఉంటున్న ఫ్యామిలీ పెద్ద కూతురు సూసైడ్ తర్వాత అంబర్పేటకు షిఫ్ట్ అయింది. అయితే దేవుడు పిలుస్తున్నాడని, మేము కూడా మా పెద్ద కూతురు దగ్గరే వెళ్తామని చుట్టుపక్కల వాళ్ళతో చెప్తుండేవారని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఆత్మహత్యకు గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రదరేనండి. 4 months బ్యాక్ వాళ్ళ పాప చనిపోయినాక వాళ్ళ డిప్రెషన్ పోయి ఇక మేము కూడా చనిపోతామని వాళ్ళు కూడా వీళ్ళు చెప్పకుండా వచ్చి ఇల్లు చనిపోయిందండి. ఎల్ఐసిలో సెక్యూరిటీ చేస్తున్నానండి. ఘటనపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పాపన్న మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పాపన్న, చెప్పండి, అసలు ఒకే కుటుంబానికి చెందిన అందరూ ఫ్యామిలీ మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రసన్న, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో అయితే అంబర్పేట పూర్తిగా కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రాథమిక కారణమైతే 4 నెలల కింద వాళ్ళ పెద్ద బిడ్డ మరణించిన తర్వాత సేమ్ అదే రీతిలో తను కూడా ఉరేసుకొని మరణించింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ముగ్గురు ఒకటే దగ్గర సూసైడ్ చేసుకున్నారో అదే ఇంట్లో ఉన్నాం. ఇక్కడ విండో గ్లాస్ పలగొట్టారు, లోపల నుంచి ఫోటో కూడా చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులది. అయితే 4 నెలల కింద వారి పెద్ద బిడ్డ మరణించింది, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ మా పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్తాం, మేము ఇక్కడ ఉన్నప్పుడు కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉంటుంటే మా పెద్ద బిడ్డను కోల్పోయాము, మా పెద్ద బిడ్డ పైనుంచి పిలుస్తుంది అన్న రీతిలో కూడా చుట్టాలతోటి కానివ్వండి స్థానికులతోటి చెప్పిన ఘటనలు అయితే స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఇంటి ఓనర్ కూడా ఉన్నారు. ఇంటి ఓనర్ని అడిగేసి మరిన్ని వివరాలు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ రెంట్ ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. చెప్పండి, వాళ్ళు ఇక్కడికి ఎన్ని రోజుల కింద రెంట్ వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? అక్టోబర్ 1st వీక్లో వచ్చారు వీళ్ళు, భార్య భర్త కూతురు. వాళ్ళు అప్పటి నుండి ఇక్కడనే ఉంటున్నారు. తర్వాత వాళ్ళు మామూలుగా అందరూ సైలెంట్గా ఉండేవాళ్ళు. ఎందుకు ఆయన కొద్దిగా మైల్డ్గా అంటే ఏదో డిప్రెషన్లో ఉన్నట్లు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనిపించేది. ఏదో ప్రాబ్లం ఉన్నారో ఏమో తెలియదు కానీ మాకు చెప్పలేదు. ఇక్కడైతే పక్క వాళ్ళతో కానీ ఎవరితోనో కానీ ఎలాంటి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. పాపం ఎక్కడ ఉండేవాళ్ళేమో, వాళ్ళు ఎక్కడో రామ్నగర్ నుండి ఇక్కడ వచ్చి. అంటే వాళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకున్నారు, మీకు ఎప్పుడు సమాచారం అందింది? అంటే కుళ్ళిపోయిన బాడీలు ఉన్నట్టు కూడా అంటున్నారు కదా. అదేమి కుళ్ళిపోయిన, అది ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ సిస్టర్ వచ్చింది. వచ్చి మా తమ్ముడు భార్య పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లున్నారు, ఏమైందో తెలుసుకుందామంటే మేము కూడా చూస్తే కనిపించలేదు, లాక్ వేసి ఉంది కనుక మేము పోలీసుకి ఇన్ఫామ్ చేసాం. పోలీసు వచ్చి చూస్తే వాళ్ళు ముగ్గురు వేసుకొని చనిపోయాను. అంటే ఆయన ఏం పని చేస్తుండే ఇప్పుడు శ్రీనివాస్? బిఎస్ఎన్లో ఏం పని చేస్తానంట, అంటే కాంట్రాక్ట్ బేసిక్. అంటే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఒక సుమారు నెల నుంచి ఉంటున్నారు కదా, ఆ డిప్రెషన్లో ఉండే భాగంగా ఏమైనా పూజలు పునస్కారాలు అట్లాంటివి ఏమన్నా చేసినట్టు? మేము అబ్జర్వ్ లేదో తెలియదు, కనిపించలేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో పూజలు పునస్కారాలు ఇంట్లోకి మనం మోము కదా, వాళ్ళు గుడికి పోతారో మరి ఎక్కడ పోతారో తెలియదు. అదే ఓనర్గా మనం పక్క బిల్డింగ్లో ఉంటాను నేను, మాకంతా ఏమి అబ్జర్వేషన్లో వీళ్ళేమో చేస్తున్నారు అంటే పక్కన చెప్తారు కదా, అట్లాంటివి ఏమీ రాలేదు. ఓకే, అది ఇక్కడికైతే వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా డిప్రెషన్లో ఉన్నారు. ప్రధానంగానైతే ఈ డిప్రెషనే వీరిని ఈరోజు కుటుంబ సభ్యులందరూ సూసైడ్ చేసుకోవడానికి కారణం అన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ పాపన్న.